ఈరోజు ఏబీబీ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఏబీబీకి భారీగా కొత్త ఆర్డర్ వచ్చింది. సిమెన్స్ గమేసా నుండి 173.55 కోట్ల రూపాయలు వైండ్ టర్బైన్ కన్వర్టర్స్ అండ్ ఎలక్ట్రికల్ క్యాబినెట్స్ సప్లై కాంట్రాక్ట్ సాధించింది. ఈ ఆర్డర్ 2026 వరకు డెలివర్ అవుతుంది. ఏబీబీ యొక్క ఆర్డర్ బుక్ ఇప్పుడు 10,000 కోట్లకు పైగా చేరింది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమేషన్, డిజిటల్ ఎలక్ట్రిఫికేషన్ లో బలమైన గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తుంది. మార్కెట్ క్యాప్ 1,06,134 కోట్ల రూపాయలు. ఆదాయం 3,175 కోట్ల రూపాయలు ప్లస్ 12.2% యోవాయ్. నికర లాభం 351.7 కోట్ల రూపాయలు. పిఈ నిష్పత్తి టీటీఎం 59.6x, పీబీ నిష్పత్తి 14.9x, రోజ్ 40% కంటే ఎక్కువ. కంపెనీ దాదాపు రుణ రహితం. కానీ జాగ్రత్త, ఇటీవల మార్జిన్స్ తగ్గాయి, ప్రాఫిట్స్ కూడా 21% యోవాయ్ పడిపోయాయి. స్టాక్ గత సంవత్సరం 36% డౌన్ అయినా గత 5 ఏళ్లలో మాత్రం 425% రిటర్న్ ఇచ్చింది. అనలిస్ట్ చెబుతున్నది ఏమిటంటే ప్రీమియం వాల్యుయేషన్లు, స్వల్పకాలిక లాభం మార్జిన్ ఒత్తిళ్లు మరియు బలమైన తగ్గుదల వల్ల షార్ట్ టర్మ్ లో రిస్క్ ఉంది. కానీ లాంగ్ టర్మ్ లో భారతదేశ పారిశ్రామిక, ఆటోమేషన్ మరియు రెన్యూవబుల్ సైకిల్స్ పై నమ్మకం ఉన్న నిజమైన దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ స్టాక్ ఒక పెద్ద ఆపర్చునిటీగా మారొచ్చు. ఇక్కడి నుండి మల్టీ బ్యాగర్ రాబడికి ఓర్పు, వ్యూహాత్మక అక్యుములేషన్ మరియు మార్జిన్ రికవరీ అవసరం. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.